శాంతి. 7/4/81 సంవత్సరంలో బాబ్దాదా వినిపించిన మధుర మహావాక్యాలు. ఈరోజు బాబ్దాదా కల్పపూర్వము యొక్క తన ప్రియాతి ప్రియమైనటువంటి పిల్లలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే బాబా అతి స్నేహంతో పిల్లలను స్మృతి చేస్తున్నారో, అదేవిధంగా పిల్లలు కూడా సదా బాబాని స్మృతి చేయడము మరియు బాబా యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి మతం పైన నడవడంలో నిమగ్నమై ఉన్నారు. అంతేనా? బాబా మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉన్నారంట. నా పిల్లలు కల్పపూర్వంలో చూశాను, ఉమ్, ప్రియమైనటువంటి నా పిల్లల్ని చూస్తూ ఉన్నాను అని చాలా చాలా సంతోషపడుతూ ఉన్నారట బాబా. మరి బాబానైనా సంతోషపడ్డాం? మనం సంతోషపడుతున్నామా లేదా? పిల్లలు కూడా ఏం చేస్తున్నారంట? ఏ విధంగా అయితే బాబా అతి స్నేహంతో పిల్లల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మరి పిల్లలు కూడా ఏం చేస్తున్నారంట? బాబాను అదే ప్రకారంగా ప్రేమగా జ్ఞాపకం చేస్తూ ఉండడమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి శ్రీమతానుసారంలో నడవడం పైన కూడా చాలా చాలా నిమగ్నమై ఉన్నారు అని అంటున్నారు. బాబ్దాదా పిల్లల యొక్క సంలగ్నత, పిల్లల యొక్క హృదయము లేక ప్రాణము, ప్రేమ లేక దయ మరియు సదా సేవ యొక్క సంలగ్నత చూసి ఆ విధమైన పిల్లలకి అవకాశం ఇస్తూ ఉన్నారు. బాబా కూడా ఏం చేస్తున్నారంట? సంలగ్నత. బాబా ఏదైతే శ్రీమతాన్ని ఇస్తున్నారో ఆ శ్రీమతానుసారంగా నడవడంలోనే నిమగ్నమైపోయి ఉన్నారంట. మరి బాబా కూడా ఆ విధమైన పిల్లలకే అవకాశం ఇస్తున్నారు. ఉం? పిల్లల భాగ్యం వెనుక ఉన్నటువంటి త్యాగాన్ని చూసి బాబ్దాదా పిల్లల త్యాగానికి కూడా శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. భాగ్యం గొప్పదా, త్యాగం గొప్పదా? ఆలోచించండి. ఏం చేస్తున్నాం మనము? భాగ్యాన్ని చూస్తే త్యాగం పెద్దగా త్యాగం అనిపించదు. అదే భాగ్యాన్ని గుర్తు చేయకపోతే నేను అది త్యాగం చేశాను, ఇది త్యాగం చేశాను అనిపిస్తూ ఉంటుంది. ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఉం? నాకు భాగ్యం పొందిందనేటటువంటి సంతోషంలో ఉంటున్నారా? నేను అవన్నీ కూడా త్యాగం చేయాల్సి వచ్చింది, వీటిని త్యాగం చేయాల్సి వచ్చింది అని ఫీల్ అవుతూ ఉన్నారా? ఎలా ఉంది? సరే, ఏది ఏమైనా మీరైతే త్యాగం చేశారు కదా, త్యాగానికైతే మీ అందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు అని చెప్తున్నారు. పిల్లలందరికీ కూడా ఒక్క సంకల్పం ఉందంట. ఏమని అంటే, ఏం సంకల్పం ఉందంట మీ అందరికీ కూడా? బాబా సమానంగా అవ్వాలి. ఉందా అందరికీ? లేదా స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి. ఈ సంలగ్నత చూసి బాబా చాలా చాలా సంతోషపడుతూ ఉన్నారంట. ఇదే సంకల్పం ఉందా? బాబా చెప్పిన సంకల్పమే ఉందా? ఇంకేదన్నా సంకల్పం ఉందా పిల్లలకి? పద్మజక్కి గారు, బాబా సమానంగా నేను తయారు కావాలి, లేదా స్వయాన్ని సంపన్నంగా సంపూర్ణంగా చేసుకోవాలి. ఈ సంలగ్నత ఏదైతే ఉందో అది చూసి బాబ్దాదా చాలా చాలా సంతోషపడుతూ ఉన్నారు. అసలు ఎలా ఉండేవాళ్ళు మీరు? ఎలా తయారవుతున్నారు? ఉం? ఎలా ఉండేవాళ్ళము, మరి ఎలా తయారయ్యాం? ఈ తేడాను కనుక మీరు జ్ఞాపకంలో ఉంచుకుంటూ అందరూ కూడా ఈశ్వర్య నశలో ఉంటూ ఉన్నారు. బాబా దగ్గరికి రాకముందు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం? అప్పుడు చిరాకులు, పరాకులు, కోపతాపాలు, వికారాలు, తమో ప్రధాన స్థితి. ఇప్పుడు సంతోషమే సంతోషం. ఎవరి ముఖం చూసినా కానీ బాబా పిల్లలు అయి ఉన్నారు అంటే చాలు సంతోషం కనపడుతుందా? డల్గా ఉంటున్నారు ఇంకా? ఉదాసీనంగా, పోగొట్టుకున్నోళ్ళలాగా, నిరాశ నిస్పృహలతో, గంభీరంగా, ముభావంగా అలా అయితే లేరు కదా. అసలు మిమ్మల్ని చూస్తేనట మిగతా వాళ్ళందరూ కూడా హుషారు వచ్చేయాలంట. అవునా కదా? ఇప్పుడు చూడండి, శైలజక్కి గారిని చూడండి, ఎట్టుంటారు అసలుకి? ఫేస్ చూస్తే చాలు సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూస్తే అందరికీ కూడా బా, మేము కూడా ఇంత ఉత్సాహ ఉల్లాసాలతో ఉండాలి అని అనిపించాలి. అలా అందరికీ అనిపిస్తుందా మిమ్మల్ని చూడగానే? అంత సంతోషంగా ఉంటున్నారా సావిత్రకి గారు? దీనిని చూసి బాబ్దాదా కూడా నషాతో చెప్తున్నారంట. ఓహో సంగమయుగి పిల్లలు, ఓహో ఎంత అదృష్టవంతులు అంటే, ఇప్పటి అంతిమ జన్మ వరకు కూడా మస్తకములో మహిమ ద్వారా, నోటి యొక్క పాటల ద్వారా, చేతుల యొక్క చిత్రాల ద్వారా, నయనాల యొక్క స్నేహం ద్వారా మీ అదృష్టం యొక్క చిత్రాన్ని గీస్తూ ఉన్నారు. ఉం? బాబా ఏం చేస్తున్నారు?
మస్తకములో మహిమ ద్వారా, నోటి యొక్క పాటల ద్వారా, చేతుల యొక్క చిత్రాల ద్వారా, నయనాల యొక్క స్నేహము ద్వారా మీ అదృష్టం యొక్క చిత్రం గీస్తున్నారంట. ఇప్పుడు కూడా మీ శ్రేష్ఠాత్మల యొక్క శుభ ఘడియను స్మృతి చేస్తూ ఉన్నారు. మరలా నా పిల్లలు ఎప్పుడొస్తారా అని. ఉం? ఆహ్వానం యొక్క పొగైతే వ్యాపించి ఉంది. మీరు ఎంతటి అదృష్టవంతులు అంటే స్వయం భగవంతుడు మీ అదృష్టం యొక్క మహిమ చేస్తూ ఉన్నారు. అనుకోండి, అసలుకి నేను చాలా చాలా భాగ్యశాలి ఆత్మను, చాలా చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే మీ అదృష్టం ఇలా ఉంది నాన్న అని చెప్పి మన అదృష్టాన్ని గురించి స్వయంగా ఆ అదృష్టాన్ని ప్రసాదించినటువంటి తండ్రి మన అదృష్టం యొక్క మహిమ చేస్తూ ఉన్నారు. అరే, అంతిమ సమయంలో ఈనాడు కూడా భక్తులు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా మీ చరణాలను కూడా పూజ చేస్తూ ఉన్నారు కదా, జడ విగ్రహాలు. కేవలం మీ చరణాల్లోకి తీసుకోండి అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అవునా కదా? మరి ఇంతటి మహానాత్మలు కాబట్టే బాబ్ దాదా కూడా మిమ్మల్ని అందరినీ చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉన్నారు. సదా మీ ఈ శ్రేష్ఠ స్వరూపాన్ని, శ్రేష్ఠ అదృష్టం యొక్క రేఖని స్మృతిలో ఉంచుకోండి. మీ స్వరూపం ఏ రూపము? మీ స్వరూపం ఎలాంటి స్వరూపము ఇప్పుడు? శ్రేష్ఠ స్వరూపమేనా? దేవతా స్వరూపమేనా? ఉం? అదృష్టవంతుల యొక్క స్వరూపమేనా? శ్రేష్ఠ అదృష్టం యొక్క రేఖని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. ఏమవుతుంది దీని ద్వారా అంటే, సమర్థ స్మృతి ద్వారా, సంపన్న చిత్రము ద్వారా చరిత్ర కూడా సదా శ్రేష్టంగా అయిపోతుంది. ఎంతెంతగా అయితే మనము సమర్థవంతమైనటువంటి స్మృతి చేస్తూ ఉంటాము, మన యొక్క సంపన్నమైనటువంటి చిత్రం ఏంటి? దేవతా చిత్రం ఉంది కదా, ఆ చిత్రాన్ని ద్వారా ఏమవుతుందంటే మన చరిత్ర కూడా చాలా చాలా శ్రేష్టంగా అయిపోతుంది. ఎందుకంటే మన లక్ష్యం ఏంటి? మన లక్ష్యంలో ఏ చిత్రం ఉంది? ఏ విధమైన చిత్రమో ఆ విధమైన చరిత్ర అంటారు కదా. అదే ప్రకారంగా మీరు ఎలాంటి స్మృతులలో ఉంటారో అలాంటి స్థితి అని అంటారు. మీరు ఎప్పుడు కూడా డల్గా వ్యర్థం ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, మీ స్థితి కూడా బలహీనంగానే ఉంటుంది. నాకేం తక్కువ, నేను కాకపోతే ఇంకెవరు అవుతారు యోగి ఆత్మలుగా? నేను అయ్యే తీరుతాను, నేను దేవతగా అయ్యే తీరుతాను, నా లక్ష్యమే ఇది అని మీరు గట్టిగా సంకల్పాలు చేస్తూ ఉన్నారనుకోండి, అలాంటి స్మృతులతో ఉన్నారనుకోండి, అలాంటి స్థితే తయారవుతుంది. నేను కాబోయే దేవతను అనుకోండి. అసలు ఊహించుకోండి, ఒక్కసారి చిత్రాన్ని ఊహించుకోండి. ఎప్పుడు కూడా మీ లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకుంటూ ఉన్నారనుకోండి. చాలా మంది అన్నయ్యలు కూడా ఏం చేస్తుంటారంటే, అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ వాళ్ళ వాళ్ళ పర్సుల్లో కానీ జేబులో కానీ లక్ష్మీనారాయణ యొక్క చిత్రం అనేది ఉంటుంది. ఎవరెవరి దగ్గర చిత్రం ఉంది? ఒకసారి కంబు సింబల్ చూపించండి అమ్మా. ఎవరెవరి దగ్గర ఉంది జేబుల్లో? ఒకటి, ఒకటి కనపడ్డాను నాకు. ఉమ్, మిగతా వాళ్ళంతా వీడియోలో కూడా రాలేదేమో. సరే, లాస్ట్లో ఇంకోసారి అడుగుతాను. సదా సమర్థ స్మృతి ఉంచుకుంటే సమర్థ స్థితి కూడా స్వతహాగానే తయారైపోతుంది. కాబట్టి సదా మీ యొక్క సంపూర్ణ చిత్రాన్ని ఎదురుగా ఉంచుకోండి. దీనిలో సర్వగుణాలు, సర్వశక్తులు ఇమిడి ఉన్నాయి. ఈ చిత్రం పెట్టుకోవడం ద్వారా మీ చరిత్ర కూడా స్వతహాగానే శ్రేష్టంగా అయిపోతుంది. శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉండనే ఉండదు కదా. ఎప్పుడు కూడా మీ లక్ష్యం గుర్తుందనుకోండి, ఆటోమేటిక్గా లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉంటాం కదా. ఉం? ఎప్పుడైతే మనన శక్తి తక్కువైపోయింది అనుకోండి, అప్పుడు శ్రమ చేయాల్సి వస్తుందంట. ఎప్పుడు కూడా నా లక్ష్యం ఇది, నేను ఆ విధంగా కావాలి, బాబా సమానంగా అవ్వాలి, సంపన్నంగా కావాలి, లక్ష్మీనారాయణగా కావాలి అనే మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సదా గుర్తుంచుకున్నారనుకోండి, శ్రమ అనిపించదు. ఎప్పుడైతే ఇది గుర్తు చేసుకోకుండా మనన శక్తి అనేది తక్కువైపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఈ విషయాలని మరలా మరలా గుర్తు చేసుకోవడం కోసం కష్టపడాల్సి వస్తుంది. రోజంతా ఇదే మననం చేస్తుండండి. అసలు మీ యొక్క శ్రేష్టమైనటువంటి చిత్రాన్ని ఎదురుగా పెట్టుకుంటే మనన శక్తి ద్వారా మీ చేసేటటువంటి శ్రమ కూడా సమాప్తమైపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 1936 నుంచి బాబా చెప్పినోడు చెప్పినట్టే ఉన్నాడు. 88 సంవత్సరాల నుంచి పిల్లలైన మనకు వినిపిస్తూనే ఉన్నారు. అవునా కాదా? ఉం? వర్ణన కూడా చాలా చేస్తూ ఉన్నారు. అయితే మనం కొద్దిగా లేటుగా వచ్చి ఉండవచ్చు. 30 ఏళ్ళ వాళ్ళు, 20 సంవత్సరాల వాళ్ళు, 10 సంవత్సరాల వాళ్ళు. ఉం? మరి మీ యొక్క లక్ష్యం యొక్క చిత్రాన్ని మీ ఎదురుగా ఉంచుకున్నారు అని అంటే
మనన శక్తి ద్వారా మీ శ్రమ అంతా కూడా సమాప్తం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 88 సంవత్సరాల నుంచి కూడా చాలా చాలా విన్నారు. వర్ణన కూడా చాలా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు తమని తాము నిర్మలంగా ఎందుకు అనుభవం చేసుకుంటున్నారు మీరు అని అడుగుతున్నాడు బాబా. బాబాకి అర్థం కావట్లేదంట. మరి అంతా తెలుసుకున్నారు, మంచిగా క్లాసులు వింటూ ఉన్నారు, బాబా అలా చెప్పారు ఇలా చెప్పారని చెప్పి చక్కగా వర్ణన కూడా చేస్తూ ఉన్నారు. ఉమ్, అయినా కానీ ఏం చేస్తున్నారంటే నడుస్తూ నడుస్తూ అందరికీ కాదు కొద్ది మందికి మాత్రం అప్పుడప్పుడు ఏమవుతుందంట, తమని తాము శక్తి లేనటువంటి వాళ్ళుగా, బలహీనమైన ఆత్మలుగా, నిర్బలంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారంట. అసలు శ్రమ ఎందుకు అనుభవం చేసుకుంటున్నారు మీరు? కష్టము, ఇది నాకు చెయ్యడం కష్టము అనే సంకల్పం ఎందుకు వస్తుంది మీకు? దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఉం? విన్న తరువాత మీరు మననం చేయడం లేదు, అందుకే కష్టం అనిపిస్తుంది. అంతేనా? బాబా మన గురించి అని చెప్పింది, మన గురించి కాదేమోలే, వేరే వాళ్ళ గురించి అనుకుంటాను కదా. మనమైతే మురళి 4 సార్లు 5 సార్లు 10 సార్లు చదివేవాళ్ళు కదా అందరూ కూడా. వెంటనే మురళి పాయింట్ వాళ్ళ పొద్దున మురళి ఏంటంటే అందరూ కూడా చెప్పేసేస్తారు కదా. ఉం? మేము విన్నాము అన్నయ్య గారు, కానీ ఒక్క పాయింట్ కూడా గుర్తు లేదు, మేము చదివాము అన్నయ్య గారు గుర్తు లేదు అని అంటారా? ఇవాళ బాబా ఏం చెప్పారు అనగానే టక్ టక్ ఒక్కమని 5 పాయింట్లు కానీ 10 పాయింట్లు కానీ నేను చెప్పగలను అని వాళ్ళు ఒకసారి చెయ్యొద్దన్నమ్మా మీలో. 10 పాయింట్లు, ఒకటి పాయింట్ కాదు, ఒక్క పాయింట్ చెప్తారు చాలా మంది, ఒకటి రెండు అయితే గుర్తుంటాయి, కానీ 10 పాయింట్లు సరే 5 పాయింట్లు ఎగ్జామ్షన్ అనమాట. 5 పాయింట్లు అయితే మాత్రం ఈజీగా చెప్పగలుగుతున్నారంట. ఎవరెవరు? మా జక్కా శ్రీనివాస్ అన్నయ్య చెప్తాడు, శైలజక్కయ్య గారు చెప్తారు, ఇంకా ఉమ్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కనపడట్లా. కష్టము అనే మాట ఎందుకు వస్తుంది అని అంటే, బాబా మురళి ఏదైతే విన్నారో విన్న తరువాత మీరు మననం చేయడం లేదు. ఎలాగైతే శారీరక శక్తి కోసం ఆహారాన్ని అరిగించుకునే శక్తి చాలా అవసరమో, అదేవిధంగా ఆత్మ శక్తిశాలిగా అవ్వడానికి మనన శక్తి అంతే అవసరము. మీరు రకరకాలైనటువంటి ప్రోటీన్ పదార్థాలు, అన్ని రకాల విటమిన్స్ ఉన్నటువంటివి ఆహారం బాగా తిన్నారు, కానీ అరగల, వెంటనే వామిటింగ్ అయిపోయింది. శక్తి వస్తుందా? అరిగించుకోవాలి కదా. అరిగించుకుంటే అది రక్తంలో కలిసిపోతే మీకు శక్తి అనేది అనుభవం అవుతూ ఉంటుంది. ఎలాగైతే శారీరక శక్తి కోసం ఆహారాన్ని అరిగించుకునే శక్తి అవసరమో, అదే విధంగా మీ ఆత్మ అనేది శక్తిశాలిగా అవ్వడానికి మనన శక్తి కూడా అంతే అవసరము. ఎందుకంటే ఈ మనన శక్తి ద్వారా బాబా ద్వారా విన్నటువంటి జ్ఞానము యొక్క అనుభవీలుగా అవుతారు. ఎలాగైతే అరిగించుకునే శక్తి ద్వారా భోజనం అనేది రక్తం రూపంలో శారీరక శక్తిగా మారుతుందో, అదే విధంగా జ్ఞానము యొక్క ప్రతి పాయింట్ బాబా ఊరకనే చెప్పరు కదా, ఆషామాషికి చెప్పరు కదా. ఏముంది ఇది ఈజీ పాయింటేలే, రోజు చెప్తా ఉంటారులే అనుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే రోజు జనరల్గా చెప్పే పాయింట్ ఏంటి? స్వయానికి స్వయం ఆత్మగా భావించండి, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసినట్లయితే మీ వికర్మలన్నీ భస్మం అయిపోతాయి అని అంటారు. ఇది రోజు వినే పాయింటేనా? అదే అప్పుడప్పుడు చెప్పే పాయింట్ ఇది? మరి రోజు చెప్పే పాయింట్, ఆ రోజు చెప్పే పాయింట్ కదా, రాసేదేముందిలే అనుకుంటారు. కానీ దీని నుంచి మీరు సంకల్పం చేయండి, దీని గురించి ఎనలైజ్ చేయండి. విచార సాగర మదనం అంటాడు కదా బాబా. విచార సాగర మదనము, విచారం అంటే ఆలోచనలు అనేటటువంటి సాగరాన్ని మదిస్తూ ఉంటే మంచి మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. మరి మీ యొక్క వికర్మలని భస్మం కావాలంటే మీరు చేసే యోగం ఎలా ఉండాలి? సింపుల్గా ఏదో ఒక అరగంట సేపు రోజు మొత్తంలో చేస్తే అప్పుడప్పుడు కూర్చొని పైపైన బాబా బాబా అంటే సరిపోతుందా? అసలు ఈ రోజుకి కూడా చాలా మంది పిల్లలు బాబా ఎవరు, ఎలా ఉంటారు, యథార్థంగా తెలుసుకొని జ్ఞాపకం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా చాలా తక్కువే అంటున్నాడు బాబా. చాలా మందికి తెలుసమ్మా, యోగం ఎలా చేయాలో తెలుసు, కానీ చేయడానికి సమయం దొరకదు వాళ్ళకి. ఆ బాబా చెప్పారు కదండి, కూర్చొని చెయ్యకపోతే కర్మయోగిగా అవ్వమన్నారు కదా అని అంటారు. కనీసం రోజు మొత్తంలో 1 గంట 2 గంటలన్నా కూర్చొని చేసే అభ్యాసం ఉంటే మిగిలిన టైం అంతా కూడా కర్మయోగి స్థితి అయిపోవచ్చు. రోజు మొత్తంలో గంట కూడా నేను చెయ్యను, ఎప్పుడు చూసినా 24 గంటలు నేను కర్మయోగిగానే జ్ఞాపకం చేస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జ్వాల తయారవ్వాలి అని అంటే నిప్పు పెట్టారు, మండుతుంది బాగా, ఇసురితే ఏమైంది? చల్లా చెదరైతే లేదా? కాబట్టి జ్వాల రూపం అనేది కావాలి. జ్వాల రూపం అనేది ఎప్పుడు వస్తుంది?
ఏకాగ్రత శక్తి అనేది వస్తుంది. ఏకాగ్రత శక్తి ఎప్పుడు వస్తుంది? ఆత్మిక స్థితి ద్వారా తయారవుతుంది. ఆత్మిక స్థితి ఎప్పుడు తయారవుతుంది? ఆత్మాభిమానిగా అయినప్పుడు వస్తుంది. బాయి బాయి దృష్టి ఉండాలి. కాబట్టి బాయి బాయి దృష్టి యొక్క అభ్యాసం చేయాలి, ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం చేయాలి, ఆత్మిక స్థితిని సాధన చేసేందుకు సాధన చేయాలి. ఏకాగ్రత శక్తి అంటే ఏంటి అని ఏకాగ్రత శక్తి యొక్క ఎనలైజేషన్ చేసుకోవాలి. జ్వాలారూప స్థితి ఎప్పుడు తయారవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. వీటన్నిటి గురించి ఆలోచన చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వికర్మలన్నీ భస్మం అయిపోతాయి. చూడండి, బాబా చెప్పింది ఒక పాయింటే. ఈ పాయింట్ ఎనలైజేషన్ హాఫ్ అన్ అవర్ కాదు కదా, 1 అవర్ అయినా మీరు దాని గురించి ఆలోచించవచ్చు. అందులో బాబా ఏమంటున్నారు? కనీసం మననం చేయండి. బాబా ఇవాళ ఏం చెప్పారు? మననం చేయడం అంటే ఊనే నేను ఆత్మ నేను ఆత్మ అని ఊను ఎన్నిసార్లు అన్నా కానీ ఉపయోగం లేదు కదా. బాబా ఏమంటారు? వినడము అంటేనే స్వరూపంగా తయారు కావడము. అంతేనా? కాబట్టి జ్ఞానము యొక్క ప్రతి పాయింట్ మనన శక్తి ద్వారా స్వయం యొక్క శక్తి తయారవుతుంది. ఆత్మ అనే మొదటి పాయింట్ విన్న తరువాత మనన శక్తి ద్వారా స్మృతి స్వరూపంగా అవుతారు. ఇప్పుడు నేను ఆత్మ అనే మొదటి పాయింట్ విన్నారు. విన్న తర్వాత ఏం చేయాలి? మననం చేస్తూ ఉండాలి. నేను ఆత్మను నేను ఆత్మనను మననం చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ స్వరూపం నేను అనుకోగానే నేను ఆత్మను అనేటటువంటి స్మృతి స్వరూపంగా అయిపోతూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుంది? నేను ఆత్మను అనేది వచ్చేసింది అనుకోండి, నేను యజమానిని అనేటటువంటి సమర్థత కూడా వస్తుంది అనమాట. ఈ అనుభవం అనేది ఏం చేస్తుంది? మిమ్మల్ని సమర్థ స్వరూపంగా తయారు చేస్తుంది. మరి ఎలా తయారయ్యారు మీరు? దేని ఆధారంగా తయారయ్యారు? మనన శక్తి ఆధారంగా తయారు. అంటే ఆత్మ అనేటటువంటి మొట్టమొదటి పాయింట్ యొక్క అనుభవీ స్వరూపంగా అయినట్లేనా? అయ్యారా? ఇంకా అవ్వలేదా? ఏదో బాబా గారు చెప్తున్నారు, రామన్నయ్య గారు చెప్తున్నారు, ఆత్మ అనుకోవాలంట, నేను ఆత్మ అని అనుకుంటూనే ఉన్నారా? లేకపోతే ఆ స్వరూపంలోకి వెళ్ళిపోయారా? నేను అనుకోగానే ఆ స్వరూపం గుర్తుకొస్తుందా? గుర్తు రావడం లేదా? అదేవిధంగా డ్రామా యొక్క పాయింట్. కేవలం డ్రామా అని బాబా చెప్పారనుకోండి, అమ్మయ్య బాబానేమో డ్రామా అని చెప్పారు, నేనే వినేసేసాను, అయిపోయింది అని అనుకోవడం కాదు కదా. ఈ డ్రామా అనే ఒక్క పాయింట్ ద్వారానే నడుస్తూ తిరుగుతూ మిమ్మల్ని మీరు హీరో పాత్రధారిగా అనుభవం చేసుకుంటున్నారు. అంతేనా? హీరో పాత్రధారులేనా? లేదు లేదు, మీరు జీరో పాత్రధారులు ఉంటున్నారా? ఉం? అంటే ఏంటి? మనన శక్తి ద్వారా అనుభవీ స్వరూపంగా అవ్వడమే విశేషమైనటువంటి ఆత్మిక శక్తి. కాబట్టి అన్నిటికంటే కూడా ఉన్నతోన్నతమైనటువంటి శక్తి ఏమిటి అంటే అనుభవీ స్వరూపంగా అవ్వడము. ఈ రోజు లోపల చూడండి, చాలా మంది కొత్త కొత్త పిల్లలు వచ్చేస్తున్నారు. డిగ్రీ చదువుకున్న పిల్లలు ఎంత అలవోకగా చెప్పేస్తున్నారంటే ఇంగ్లీషు హిందీ అనర్గళంగా మాట్లాడిస్తూ ఉన్నారు. చిలుక పలుకులాగా చిలుక పలుకులాగా చెప్పేస్తూ ఉన్నారు అంతా కూడా. చిన్న చిన్న పిల్లలు కూడా చిలుక పలుకులాగా చెప్పేస్తున్నారు. పాఠాలు అప్పచెప్పినట్టుగా చెప్పేస్తూ ఉన్నారు, వర్ణిస్తున్నారు, అర్థం చేయించడానికి చేయిస్తూ ఉన్నారు. కానీ తేడా ఎక్కడొస్తుంది అని అంటే అనుభూతి శక్తి అనేది కావాలి. అది పాత వాళ్ళల్లో ఎవరైతే చక్కగా అనుభూతి చేసుకుంటూ అనుభవాన్ని పొందారో ఆ అనుభవం యొక్క ఆధారంగా చెప్పేటటువంటి క్లాసెస్ వింటే డైరెక్ట్గా లోపలికి చొచ్చుకుపోతుంది. లేకపోతే చెవులకు వరకు మాత్రమే చేరుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బాబా మురళి చెప్తూ ఉంటే ప్రతి పాయింట్ కూడా మన మనోఫలకం మీద ముద్రించుకున్నట్లుగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మురళి అంతా విన్న తర్వాత కూడా బాబా ఏం చెప్పారు అంటే ఒక పాయింట్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. అవునా కదా? అందరికీ అనుభవమే కదా. మనన శక్తి ఆధారంగా తయారు. ఇప్పుడు ఆత్మ అనే మొదటి పాయింట్ యొక్క అనుభవి స్వరూపంగా అయ్యారు కదా మీరంతా కూడా. అదేవిధంగా డ్రామా యొక్క పాయింట్ అంటే కేవలం డ్రామా అని చెప్పడము వినడం వరకే కాదు, ఈ పాయింట్ ద్వారానే నడుస్తూ తిరుగుతూ మిమ్మల్ని మీరు హీరో పాత్రధారిగా అనుభవం చేసుకుంటున్నారు అంటే మనన శక్తి ద్వారా అనుభవీ స్వరూపంగా అవడమే విశేషమైన ఆత్మిక శక్తి. అన్నింటికంటే కూడా ఉన్నతోన్నతమైన శక్తి ఏంటి అంటే అనుభవీ స్వరూపులుగా తయారవడం. అనుభవీలు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారంటే తమ యొక్క అనుభవం యొక్క అథారిటీతో నడుస్తారు.
అనుభవీలు ఎప్పుడు కూడా మోసపోరు. అంతేకాదు, అనుభవి ఆత్మలు ఎన్నడూ కూడా అలజడిలోకి రారు. అలజడిలోకి వస్తున్నారంటే వాళ్ళు అనుభవి ఆత్మలు కానట్లే కదా. విని విననటువంటి విషయాల ద్వారా విచలితం అనేది అవ్వనే అవ్వరు. అనుభవీల యొక్క ఒక్క మాట వేల మాటల కంటే కూడా ఎక్కువ విలువైనదిగా ఉంటుంది. అనుభవీలు సదా తన అనుభవం యొక్క ఖజానాలలో నిమగ్నమై ఉంటారు. అంటే సాగరుని యొక్క లోతుల్లోకి వెళ్ళి ఖజానాలతో సంపన్నంగా ఉంటారు. ఇలా మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవీలు సదా శక్తిశాలిగాను ఉంటారు, మాయా ప్రూఫ్గాను ఉంటారు, విఘ్న ప్రూఫ్గాను ఉంటారు, సదా అంగదుని సమానంగా ఉమ్, కదిలించేవారుగా ఉంటారే కానీ వాళ్ళు మాత్రం కదలరు. కాబట్టి ఏం చేయాలో ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమైంది కదా. అవునా? మనన శక్తి యొక్క లోపం అనేది అన్నిటికంటే మూలమైన కారణము. కాబట్టి మనన శక్తిని పెంపొందింప చేసుకోవాలి, అనుభవం యొక్క అథారిటీని పెంచుకోవాలి. ఎలాగైతే శరీరం యొక్క సర్వరోగాలకి కారణం ఏంటంటే ఏదో ఒక విటమిన్ యొక్క లోపం, మరి అదేవిధంగా ఆత్మ యొక్క బలహీనతకి కూడా కారణం ఏంటి అంటే మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా అయ్యేటటువంటి విటమిన్ యొక్క లోపం అనేది ఉందన్నమాట. ఎలాగైతే వాళ్ళలో విటమిన్ ఏ తగ్గిందని, విటమిన్ బి తగ్గిందని, విటమిన్ సి తగ్గిందని డాక్టర్లు చెప్తా ఉంటారు కదా. మరి అదే ప్రకారంగా రకరకాలుగా ఉంటాయి కదా. అదే విధంగా ఇక్కడ కూడా ఏదో ఒక విటమిన్ యొక్క లోపం అనేది వస్తుందట. మరి ఇక్కడ కూడా విటమిన్ ఏ అంటే ఏంటి? విటమిన్ ఏ అంటే ఆత్మ యొక్క విటమిన్. బి అంటే బాబా, బాబా యొక్క విటమిన్. సి అంటే సర్కిల్, అంటే డ్రామా యొక్క విటమిన్, అంటే సృష్టి చక్రం. ఇలా ఏమైనా సరే మీకు మీరు తయారు చేసుకోండి. దీంట్లో అయితే తెలివిగల్లోళ్ళే కదా మీరు. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి అని మొత్తం మీ అందరికీ కూడా నాలెడ్జీ ఉంది కదా. కాబట్టి ఏ విటమిన్ లోపంగా ఉంది నాకు అనేది మీకు మీరు పరిశీలన చేసుకోండి. ఆత్మానుభూతిలో లోపముందా? పరమాత్ముని యొక్క సంబంధంలో లోపముందా? డ్రామా గుహ్యత యొక్క అనుభవం లోపంగా ఉందా? సర్వశక్తుల యొక్క స్వరూపం యొక్క అనుభూతి లోపంగా ఉందా? చూసుకొని ఆ లోపాన్ని మనన శక్తి ద్వారా తొలగించుకోండి. వినే స్వరూపము లేక ఉపన్యాసం చెప్పే స్వరూపము కేవలం వీటి ద్వారా ఆత్మశక్తిశాలిగా తయారు కాదు. జ్ఞాన స్వరూపము అంటే అనుభవీ స్వరూపము. అనుభవాలను పెంచుకోండి. మరి అనుభవాలను పెంచుకోవడానికి ఆధారం ఏంటి అంటే మనన శక్తి. మననం చేసేటటువంటి వారు స్వతహాగానే మగ్న స్థితిలో ఉంటారు. మగ్న స్థితిలో యోగం జోడించాల్సినటువంటి అవసరం ఉండనే ఉండదు. కానీ నిరంతర యోగం యొక్క అనుభూతి చేసుకుంటారు. శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉండనే ఉండదు. అంటే ప్రేమ సాగరంలో లీనమై ఉంటారు. ఎవరు కూడా వేరు చేయలేని విధంగా లీనమై ఉంటారు. కాబట్టి బాబా అంటున్నారు, పిల్లలు శ్రమ నుండి విడిపించుకోండి. బాహర్ముఖత వదిలారు కాబట్టి శ్రమ నుండి కూడా విడిపించుకోండి. అనుభవాల యొక్క అంతర్ముఖి రూపంలో సదా లీనమై ఉండండి. అనుభవాలకి కూడా సాగరం ఉంది కదా. ఒకటి రెండు అనుభవాలు కాదు, చాలా ఉన్నాయి. ఒకటి రెండు అనుభవాలు చేసుకున్నామని ఇలా అనుభవం యొక్క చెరువులో స్నానం చేయమాకండి. సాగరుని పిల్లలు కాబట్టి అనుభవాలు అనేటటువంటి సాగరంలో ఇమిడిపోండి. చెరువు వంటి స్థితి కలిగినటువంటి వారి పిల్లలు కాదు కదా మీరంతా కూడా. ఈ ధర్మపితలు మహాన్ ఆత్మలు అనబడేటటువంటి చెరువులు అనమాట. చెరువు నుండి అయితే వచ్చేసారు కదా. కాబట్టి అనేక చెరువుల యొక్క నీరు తాగారు కాబట్టి ఇప్పుడు ఒకే సాగరిలో లీనమైపోండి. అచ్చా. ఓం శాంతి. ఈ విధంగా సదా సమర్థ ఆత్మలకు, సదా సర్వ అనుభవాల యొక్క సాగరములో ఇమిడి ఉండేటటువంటి ఆత్మలకు, సదా తమ యొక్క సంపూర్ణ చిత్రము మరియు శ్రేష్ఠ చరిత్రవంతులైన పిల్లలకు, సదా శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు, సదా అంతర్ముఖి, సదా సర్వులను సుఖీగా తయారు చేసే ఆత్మలకు, ఈ విధంగా డబల్ హీరో ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియాతి ప్రియ స్మృతులు మరియు
నమస్తే.